హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ ఛానల్. సో ప్రతి ఒక్క భారతీయుడిని గుర్తించడానికి మన భారతదేశం వాళ్ళు తయారు చేసిన కార్డ్ ఆధార్ కార్డ్. ఈ యొక్క ఆధార్ కార్డ్ ని UIDAI వాళ్ళు ఎప్పటికప్పుడు మార్పులు అయితే చేస్తుంటారు. సో రీసెంట్ గా మనకు ఆధార్ లో కొన్ని మార్పులు అయితే జరిగాయి. సో దీన్ని ఫస్ట్ పాయింట్ చూసుకుంటే విర్చువల్ ఐడి అని చెప్పొచ్చు అనమాట. సో ఈ యొక్క విర్చువల్ ఐడి ఏంటంటే, సో గతంలో మనం చాలా రకాల పర్పస్ల మీద ఆధార్ కార్డ్ అయితే యూజ్ చేసేవాళ్ళం. సిమ్ కార్డ్ ని కొనడానికి కావచ్చు, లేకుంటే రేషన్ కార్డులో మనము ఏదైనా రేషన్ తీసుకున్నప్పుడు కావచ్చు, ఇట్లా మనం వివిధ రకాలుగా ఆధార్ కార్డ్ అయితే మనం యూజ్ చేస్తుంటాం. అయితే ఈసారి మాత్రం ఈ యొక్క విర్చువల్ ఐడి ద్వారా మనము ఏదైనా ఒక వర్క్ కు ఆధార్ కార్డ్ ని సబ్మిట్ చేయాలి అంటే కేవలం ఆ వర్క్ కి ఎంత వరకు ఇన్ఫర్మేషన్ అవసరమో అంత ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఈ యొక్క విర్చువల్ ఐడి ద్వారా అందజేయగలుగుతాం అనమాట. సో లైక్ ఎలా అంటే, మనం ప్రతిసారి ఎవరైనా ఆధార్ కార్డ్ అడిగినప్పుడు నంబర్ చెప్తుంటాం కదా. సో ఆ యొక్క నంబర్ కి బదులుగా ఇప్పుడు మనం విర్చువల్ ఐడి నెంబర్ చెప్తే చాలు, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే గ్యాదర్ చేసుకుని మన పూర్తి డీటెయిల్స్ అయితే ఇది సెక్యూర్ గా ఉంచుతుంది. ఇలాంటి మంచి ఫీచర్ ని ఈ యొక్క ఆధార్ కార్డ్ లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాదు, మనం ఆధార్ కార్డ్ ని గతంలో కంటే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే మనం డౌన్లోడ్ చేసుకున్న డేట్ తో పాటు మనకు ఎప్పుడు ఇది అలాట్ అయింది అనే ఒక ఇన్ఫర్మేషన్ ని కూడా మనకు ఆధార్ కార్డ్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీలో చాలా మంది కూడా ఆధార్ కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసు. అయినప్పటికీ మీ అందరి కోసం కూడా మరొకసారి నేను ఆధార్ కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ డౌన్లోడ్ చేసిన తర్వాత వాటిలో ఉన్న మార్పులు ఏంటో కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను ఈ యొక్క ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. ఈ యొక్క వెబ్సైట్ పేరు చూసుకుంటే UIDAIకి సంబంధించింది అనమాట. అండ్ దానిపైన మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు హొరిజాంటల్లో 3 లైన్స్ ఉంటాయి. వీటిపైన మీరు ట్యాప్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ మై ఆధార్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ రెండవదిగా ఇక్కడ చూసుకుంటే గెట్ ఆధార్ అనేసి ఉంది కదా, దానిపైన మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు నెక్స్ట్లో ఇంకొక పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది. కాస్త కిందికి వస్తే ఇక్కడ మీకు గమనిస్తే డౌన్లోడ్ ఆధార్ మరియు ఆధార్ రీప్రింట్, సో ఇక్కడ 2 ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. ఈ ఆధార్ రీప్రింట్ ఏంటంటే, సో దీని ద్వారా మీరు ప్రొసీడ్ అయ్యి ఇక్కడ మీరు ఒక 50 రూపీస్ అనేది పే చేస్తే ఈ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కాపీ అనేది నేరుగా మీ ఇంటి అడ్రస్కి వస్తుంది, మీరు ఏదైతే అడ్రస్ మెన్షన్ చేశారో ఆధార్లో. అండ్ ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ ఏంటంటే, ఇది కేవలం మన నార్మల్ పర్పస్ కోసం, వెంటనే మనకి ఏదైనా ఆధార్ అప్డేట్ అయిన తర్వాత ఒకసారి చూసుకోవాలి ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ కోసం అంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆధార్ పైన మీరు ట్యాప్ చేసి మీ మొబైల్లోకి ఒక PDF ఫార్మాట్లో ఆధార్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవడం కోసం దీనిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే 12 డిజిట్ UID నెంబర్ ఉందో, అంటే మీ యొక్క ఆధార్ కార్డు పైన నెంబర్ ఉంటుందో, ఆ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఐ వాంట్ ఏ మాస్క్డ్ ఆధార్ అని ఉంది కదా, దీన్ని మీరు టిక్ చేశారనుకోండి, ఆధార్ కార్డులో మాస్క్డ్ అంటే డీటెయిల్స్ అనేది కనిపించకుండా మాస్క్డ్గా వస్తుంది. మనకు డీటెయిల్స్ అన్ని కావాలంటే మాత్రం మీరు దీనిపైన టిక్ చేయకండి. సో ఈ విధంగా మీరు ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక కోడ్ ఉంది చూడండి, ఈ యొక్క కోడ్ని యాజ్ ఇట్ ఈస్ మనం పైన ట్యాప్ చేసి ఇక్కడ ఫేస్ ఆత్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఇంతకుముందు ఇది మనకు ఉండేది కాదనమాట. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్లీ మీరు మీ మొబైల్తో మీ యొక్క ఫేస్ని అయితే చూపించాల్సి ఉంటుంది. అలా చూపించినప్పుడే ఇది యాక్సెస్ అయితే అవుతుంది. సో చూడండి, ఇప్పుడు నేను ఫేస్ ఆత్ అనే ఒక ఆప్షన్ని ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేయగానే ఈ విధంగా మనకు ఒక ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ మీరు ఓకే బటన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే మీ మొబైల్ కెమెరా అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఈ విధంగా మనకు ఫేస్ రికగ్నిషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ మీకు మరొక ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ వీళ్ళు ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు, మీరు సింపుల్గా ఆన్సర్ అయితే చేయాలి. సో మీ ఇష్టం అనమాట, ఏదైనా మీరు ఎస్ ఆర్ నో అయితే ట్యాప్ చేయొచ్చు. ఇక్కడ ఎస్ అనేసి ట్యాప్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ గతంలో మీరు రీప్రింట్ చేసి ఉంటే ఎన్ని రోజులకు మీ ఇంటికి వచ్చింది అనేసి ఇక్కడ అడుగుతున్నారు. సో 6 to 10 డేస్ ఎలాగైనా టైం అయితే పడుతుంది. అండ్ ఈ విధంగా మీరు మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై అండ్ డౌన్లోడ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. అండ్ దీనిపైన మీరు ట్యాప్ చేస్తేనే మీరు ఏ మొబైల్ నెంబర్తో మీ యొక్క ఆధార్ కార్డ్ని ఎన్రోల్మెంట్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్కి ఒక PDF ఫార్మాట్లో ఈ యొక్క ఆధార్ కార్డ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకు విర్చువల్ ఐడి కూడా మనకు ఎనేబుల్ అయినట్లుగా ఇక్కడ ఒక మెసేజ్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకు చూడండి, ఒక ఆధార్ కార్డు PDF ఫార్మాట్ కూడా డౌన్లోడ్ అయింది. ఇప్పుడు మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఓపెన్ చేయడం కోసం ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజన్ అవుతుంటారు. సో మీ యొక్క పాస్వర్డ్ మీరు ఎలా ఎంటర్ చేస్తారంటే, మీ పేరులోని మొదటి 4 లెటర్స్ని, అంటే ఇంగ్లీష్లో మొదటి 4 లెటర్స్ని
క్యాపిటల్ లెటర్లో ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీరు పుట్టిన సంవత్సరాన్ని ఎంటర్ చేయాలి స్పేస్ లేకుండా. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ కోసం చూడండి, వేము వెంకట రమణ అనేసి పేరు ఉందనుకోండి. సో వేము అనేది మనకు స్టార్టింగ్ కాబట్టి వేము 4 లెటర్స్ క్యాపిటల్ లెటర్లో మీరు ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీరు పుట్టిన ఇయర్ని దాని పక్కన టోటల్గా 8 లెటర్స్ వస్తాయి, మీరు ఎంటర్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఒకవేళ చాలా మందికి అంటే ఫుల్ అంటే ఇంటి పేరు ఫుల్గా లేకుండా షార్ట్ ఫామ్లో సింపుల్గా వి అని ఉంటుంది. సో వి వెంకటరమణ అనుకోండి, విఈఎన్. సో ఈ 4 లెటర్స్ అనమాట, విఈఎన్. సో ఈ 4 లెటర్స్ మరియు వాళ్ళ యొక్క పుట్టిన సంవత్సరం, ఈ యొక్క 8 లెటర్స్ ఎప్పుడైతే మీరు క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేస్తారో మీ యొక్క పాస్వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, నా పేరు దేవల శివ. నేనేం చేస్తానంటే క్యాపిటల్ లెటర్స్లో దేవ 1984. సో దేవా 1984 నా పుట్టిన సంవత్సరంతో పాటు క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేసి ఓపెన్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేయగానే ఇక్కడ మనకు ఒక ఆధార్ కార్డు ఒరిజినల్గా ఓపెన్ అయితే అయింది. సో ఇక్కడ మీరు గమనించండి, మనకు కొన్ని కొత్త విషయాలు అయితే వచ్చాయి. సో మనకు ఇంటర్ఫేస్ అంతా కూడా చాలా బాగా నీట్గా చేంజ్ అయిందండి. సో మనకు చూసుకుంటే బ్యాక్ సైడ్ పేజ్లో కూడా ఒక త్రివర్ణపు రంగు పతాకం అయితే ఇక్కడ మనకు చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. అండ్ అంతేకాదు ఇక్కడ మనకు చాలా నీట్గా ఉంది. గతంలో కంటే కూడా మన ఫ్లాగ్ మీద ఈ యొక్క డీటెయిల్స్ అయితే వచ్చాయన్నమాట, చూడడానికి చాలా నీట్గా ఉంది. అండ్ రెండోదిగా ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంది కదా. సో స్టార్టింగ్లో చూసుకుంటే ఇది మనకు రిజిస్ట్రేషన్ ఏజెన్సీ నెంబర్ వస్తుందండి. అండ్ మధ్యలో చూసుకుంటే దీన్ని స్టేషన్ కోడ్ అంటారు. అండ్ లాస్ట్లో చూసుకుంటే ఇది మనకు సిరీస్ అంటారు అనమాట. ఈ విధంగా మీ యొక్క నెంబర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు, డౌన్లోడ్ డేట్ మనకి ఇక్కడ చూపిస్తుంది 23/11/2019. సో ఎప్పుడు ఇష్యూ అయిందో ఇక్కడ మళ్ళీ మనకు ఇష్యూ అయిన డేట్ కూడా చూపిస్తుంది 09/07/2019. సో చాలా మంది ఇష్యూ అంటే ఏంటంటే ఇది మనకు ఎప్పుడు తయారైంది అనుకుంటారు, అది కాదు, మనకు విర్చువల్ ఐడి ఎప్పుడు ఇష్యూ అయింది అనేది. సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, ఇది మన విర్చువల్ ఐడి. ఇక్కడ మీరు గమనించండి, విఐడి అనేసి ఇది మన విర్చువల్ ఐడి అనమాట. మీరు ఎప్పుడైనా ఎవరైనా ఆధార్ కార్డు అడిగినప్పుడు ఆధార్ నెంబర్ కంటే బదులుగా మీరు ఎక్కువగా ఈ యొక్క విర్చువల్ ఐడిని మీరు ఇవ్వడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ యొక్క ఆధార్ అనేది సేఫ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డుని కొత్తది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు యొక్క విర్చువల్ ఐడిని మీరు పొందడానికి వీలుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.